కాదండి. ఆ! నేను ఇందాక నుంచి చూస్తున్నా ఒక 5 మినిట్స్‌లోనే నాకు హ్మ్. తమసోమ జ్యోతిర్గమయ ఇవన్నీ గూడా మీ నోట్లోంచి వచ్చేస్తున్నాయి. అది కానీ అవన్నీ ఎలా రాగలుగుతున్నాయి మీలో? అంటే అంటే దాన్ని దీన్ని మీరు ఎలా పోల్చగలుగుతున్నారనేదే ఇక్కడ మీ వాయిస్ చూసిన వాళ్ళందరికీ గూడా వచ్చే అనుమానం. సత్యము సత్యమే. సత్యాన్ని అబద్ధం అని చెప్తే అబద్ధం అవ్వదు. అంతే. ఓకే. హ్మ్. చాలామంది మ్యానిప్యులేట్ చేస్తారు. హ్మ్. చాలామంది. ఇది సత్యమని తెలుసు. కానీ దాచిపెట్టడానికి కోసము దాన్ని కప్పిపెట్టడానికి కోసము దాన్ని ఎన్నో రకరకాలుగా ప్రయత్నిస్తారు మనుషులు. ఎన్నో. కానీ సత్యమును పాతిపెట్టేంత బలము ఏ మనిషికి లేదు. ఇప్పుడు యేసు ప్రభు నేనే మార్గము, సత్యము అన్నాడు ఆయన. ఆయనను తీసుకెళ్లారు, చంపారు, చంపి పాతిపెట్టారు. కానీ మూడో దినమున లేచాడు ఆయన. అవును. నో వన్ కెన్ ఇప్పుడు హూ ఈజ్ అలైవ్ టుడే అంటే ఐ కెన్ సే ఓన్లీ వన్. యేసు ప్రభు ఒక్కడే జీవించే ఉన్న దేవుడు అని నేను చెప్పగలను. ఒక్కడే. ఏ దేవుడు బతికి ఉన్నాడు అని లేడు. అదేంటి? ప్రత్యక్ష దైవం అందరు కాదా? అదే. హిందువుల్లో ప్రత్యక్ష దైవం ఆయన నిజంగా ఉన్నాడని కదా ఇప్పుడు యేసు నమ్ముతారు? ప్రభు హ్మ్. వేదాల్లో హ్మ్. రాయబడిన ఒకే ఒకటి పేరు యేసు ప్రభు. సాకాని రాజు అడుగుతాడు, నీ పేరేంటి? నేను కన్యకు పుట్టిన దేవుని కుమారుడను, నా పేరు ఈషా మసీహా అని. యెస్. మరి ఇంత తెలిసిన చాలామంది ఈ మతం అనే వ్యత్యాసముతోటి, ఆ మతం అనే అహముతోటి, హ్మ్. ఈ మతం చేసింది మనిషి, దేవుడు కాదు. ఒకవేళ దేవుడు చేసుంటే అంత స్వార్థపరుడైన దేవుడు ఎక్కడ ఉండడం.